ఆత్మల దాడిలో ప్రియకు తీవ్ర గాయం అవుతుంది. ఆమె చావు అంచుకు చేరుకుంటుంది, కాని అఖిల్ ఆమెను రక్షించడానికి ప్రయత్నిస్తాడు. ప్రియను రక్షించడానికి అఖిల్ తన ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధమవుతాడు. అతను పూజారి మంత్రాలను మళ్లీ పఠిస్తాడు, ప్రియను కాపాడే మార్గం కనుగొనే ప్రయత్నం చేస్తాడు. ఆత్మలు మరింత శక్తివంతంగా మారతాయి. ఆ ప్రభావంలో అఖిల్, ప్రియ మరింత ప్రమాదంలో పడతారు. ప్రతి క్షణం మరణం దగ్గరగా ఉంటున్నట్లు అనిపిస్తుంది. అఖిల్ పూజారి చెప్పిన మంత్రాలను మరింత శ్రద్ధగా పఠిస్తాడు. ఆ మంత్రాలతో ఆత్మలపై నేరుగా దాడి చేసే శక్తి వస్తుంది. పూజారి విగ్రహం ద్వారా పవిత్ర శక్తి విడుదలవుతుంది. ఆ శక్తి ఆత్మలను దూరం తోసేస్తుంది. ఆ పవిత్ర శక్తి వల్ల పొగమంచు బలహీనంగా మారుతుంది. గ్రామం మెల్లగా తన యథాస్థితికి వస్తున్నట్లు కనిపిస్తుంది.